పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గొంతు నులుముతోంది. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి హర్ముజ్ జలసంధి ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదు. జలసంధిని పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకున్న ఇరాన్ ఇప్పుడు దాన్ని అగ్రరాజ్యాన్ని శాసించే బ్రహ్మాస్త్రంగా వాడుకుంటుందని యుఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు తాజాగా హెచ్చరించాయి. అసలు హర్ముజ్ జలసంధి చుట్టూ ఇరాన్ వేస్తున్న ఎత్తుగడలు ఏంటి? ఈ కథనంలో చూద్దాం. 5 వారాలుగా జరుగుతున్న యుద్ధంలో తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్ ప్రపంచ ముడి చమురు రవాణాలో 20% వాటా ఉన్న హర్ముజ్ జలసంధిపై మాత్రం పూర్తిగా పట్టు బిగించింది. ఇప్పుడు ఈ జలసంధిని ఓ రక్షణ కవచంగా, అమెరికాపై ఒత్తిడి తెచ్చే ఆయుధంగా ఇరాన్ మార్చుకుంది. జలసంధిని దిగ్బంధించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలను పెంచి యుద్ధాన్ని త్వరగా ముగించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఇరాన్ డిమాండ్ చేస్తోందని యుఎస్ ఇంటెలిజెన్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్ సైనిక బలాన్ని నిర్మూలించాలని మొదలుపెట్టిన ఈ యుద్ధం ఆ దేశాన్ని మరింత శక్తివంతంగా మార్చినట్లు తాజా పరిస్థితులు చెబుతున్నాయి. హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం పెద్ద కష్టమేమీ కాదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. జలసంధి దిగ్బంధనంతో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని పెంచుతోంది. నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్నకు, ఆయన రిపబ్లికన్ పార్టీకి రాజకీయంగా ఇది పెద్ద మైనస్ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా తన సైనిక బలంతో హర్ముజ్ జలసంధిని తెరిపిస్తుందా అంటే అది అత్యంత ప్రమాదకరమైన చర్య అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒమాన్, ఇరాన్ మధ్య ఉన్న ఈ జలసంధి వెడల్పు 33 కిలోమీటర్లు కాగా అందులో నౌకలు వెళ్లే మార్గం వెడల్పు రెండు వైపులా కలిపి కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే. అందుకే ఈ జలసంధి గుండా వెళ్లే నౌకలు ఇరాన్కు సులభంగా టార్గెట్ అవుతున్నాయి. కేవలం 2 డ్రోన్లతో ఇరాన్ దాడులు చేస్తే చాలు, వాణిజ్య నౌకల రాకపోకలు ఆగిపోతాయి. హర్ముజ్ జలసంధి ఆనుకుని ఉన్న ఇరాన్ భూభాగాన్ని అమెరికా ఆక్రమించుకుంటే దేశ లోపలి భాగం నుంచి డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించే సామర్థ్యం ఇరాన్ దగ్గర ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్ అణుబాంబును అడ్డుకునే ప్రయత్నంలో ఆ దేశం చేతికి అమెరికా ప్రపంచ గతిని మార్చే ఒక విధ్వంసక ఆయుధాన్ని అందించిందని ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ డైరెక్టర్ అలీ వాయజ్ విశ్లేషించారు. యుద్ధం ముగిసిన తర్వాత కూడా హర్ముజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టును వదులుకునే ప్రసక్తే లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధంతో ఇరాన్ చాలా నష్టపోయింది కాబట్టి పునర్నిర్మాణానికి ఆ దేశానికి భారీగా నిధులు అవసరం. అందుకే ఈ జలసంధి గుండా వెళ్లే ప్రతి వాణిజ్య నౌక దగ్గర భారీ స్థాయిలో పాసేజ్ ఫీజులు వసూలు చేయాలని టెహ్రాన్ ప్లాన్ చేస్తోంది. ఇది ప్రపంచ దేశాలకు పెను భారంగా మారుతుంది. భవిష్యత్తులో అమెరికాతో కుదుర్చుకునే శాంతి ఒప్పందాల్లో తమ భద్రతకు హామీ సాధించడానికి, ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి హర్ముజ్ జలసంధినే ఒక అస్త్రంగా ఇరాన్ వాడుకోనుందని నిఘా వర్గాల నివేదికలు కుండబద్దలు కొడుతున్నాయి. ఇరాన్ వేస్తున్న ఎత్తుగడలు అమెరికాకు ఒక పెద్ద సవాల్గా మారాయి. ట్రంప్ ప్రభుత్వం బలవంతంగా ఈ మార్గాన్ని తెరవడానికి ప్రయత్నిస్తే అది అమెరికాను మరో సుదీర్ఘ యుద్ధంలోకి నెట్టే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.